హీరో నాని నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన మరో సినిమా కోర్ట్. ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 చూడొద్దంటూ వేడుకలో చెప్పి మరీ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడేలా చేశారు హీరో నాని. తెలుగు దర్శకులు చాలా అరుదుగా చూసేటటువంటి కోర్ట్ రూమ్ డ్రామా కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రియదర్శి ఇందులో ప్రధాన పాత్ర చేశారు. నాని ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలు నిర్మిస్తూ ఉన్నారు. కొత్త దర్శకులను కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్తో పాటు కొత్త నటీనటులను దర్శకులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు నాని. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన సినిమా కోర్టు నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దంటూ కూడా నాని ఒక సవాల్ చేశారు. దీంతో అందరూ కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా మాట్లాడుకున్నారు. రిలీజ్కి 2 రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో కూడా వేశారు. మరి సినిమా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సినిమా కథ గురించి చూస్తే ఇదంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలోని మంగపతి శివాజీ మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య శుభలేఖ సుధాకర్. ఆ ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తంది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు వేసుకున్నా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి శ్రీదేవి ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి ఇంటర్ ఫెయిల్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు రోషన్తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టిస్తాడు. చివరికి అతన్ని అరెస్ట్ చేయిస్తాడు. ఆ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు, అసలు జూనియర్ లాయర్ సూర్యతేజ ప్రియదర్శి ఎలాంటి సహాయం అతనికి చేశాడు, పోక్సో చట్టం ఏం చెబుతోంది, ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా థియేటర్లో కోర్టు సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమా గురించి చూస్తే చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని చెప్పే సినిమా ఇది. మన చట్టాల్లో చాలామందికి తెలియని సెక్షన్ల చుట్టూ తిరిగే కథలతో ఈ మధ్య ఎన్నో సినిమాలు వస్తున్నాయి తెలుగు. గతంలో మనం చూసాం నాంది సినిమా ఇలాగే వచ్చి సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రేక్షకులను అలరించింది. అదే కోవలో ఈసారి పోక్సో చట్టం కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు గురించి చాలా చక్కగా చూపించారు దర్శకుడు. ఒక అందమైన టీనేజ్ ప్రేమ కథతో ముడిపడిన ఈ కథ కాస్త ప్రత్యేకంగా తీశారు. చందు జాబిలి మధ్య సన్నివేశాలు పాత సినిమాలో చూసినా కాస్త కొత్తగా రూపొందించారు. బలమైన పాత్రలతో డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది. తెరపై కనిపించే నటులందరూ సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. హర్ష్ రోషన్ అలాగే శ్రీదేవి ప్రేమ జంటగా పాత్రలో ఒదిగిపోయారు. కోర్ట్ రూమ్ సన్నివేశాల్లో హీరోగా నిలబెట్టేశాయి ప్రియదర్శిని. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి చాలా బాగా ఆకట్టుకున్నారు. ఇక సీనియర్గా నటించిన సాయి కుమార్ నటన కూడా చాలా బాగుంది ఆయనకి. ఇక మంగపతి పాత్రలో శివాజీ అయితే జీవించేశారు. సినిమాకి పెద్ద అసెట్గా మారారు. పరువు అంటూ ఎక్కడి వరకైనా వెళ్లే కుటుంబ పెద్దగా అద్భుతంగా చేశారు. మంగపతి పెట్టిన కేసును నడిపించే న్యాయవాదిగా నటుడు హర్షవర్ధన్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. విజయ్ బుల్గాని స్వరపరిచిన పాటలు నేపథ్య సంగీతం చాలా బాగుంది. నిర్మాణం విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చాలా బాగుంది నిర్మాణం విషయంలో. ఇక దర్శకుడు రామ్ జగదీష్కి ఇది తొలి చిత్రమైన ఎంతో స్పష్టతతో తాను అనుకున్న కథను తెరపై తీసుకువచ్చారు. ఆయన ప్రయత్నం కూడా చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులోనే జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి ఎత్తులు పై ఎత్తులు చాలా బాగున్నాయి ఒకరిపై ఒకరివి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శి సినిమాని తన భుజానికి ఎత్తుకున్నాడు అనిపిస్తుంది. క్లైమాక్స్లో ప్రియదర్శి నటన చాలా బాగుంది. మొత్తానికి ఒక సూపర్ హిట్ అయితే ఈ సినిమా ద్వారా పడిందని అంటున్నారు సినీ అనలిస్టులు కూడా. ఇటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా బాగా నచ్చింది.